గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తమః సర్గః. కింతు యత్నస్త్వయా కార్యః మైథిల్యాః పరిమార్గణే రాక్షసస్య చ రౌద్రస్య రావణస్య దురాత్మనః. రామచంద్రుని యొక్క దుఃఖమంతా కూడా తొలగే విధంగా సుగ్రీవుడు చక్కటి మాటలను, ఓదార్పు మాటలు చెప్పాడు. అలాంటి ఓదార్పు మాటలు విన్న రామచంద్ర ప్రభువు సుగ్రీవుని గాఢంగా కౌగలించుకొని, కష్టకాలంలో నీలాంటి మిత్రుడు బంధువుగా దొరకడం చాలా అరుదయ్యా, అలాంటి మిత్రుడు బంధువుగా నువ్వు నాకు లభించావు అని చెప్పి సుగ్రీవుని చక్కగా ఆయన ప్రశంసించాడు. అలా సుగ్రీవుని ప్రశంసించినటువంటి రామచంద్ర ప్రభువు అంటూ ఉన్నాడు, సీతమ్మ యొక్క అన్వేషణ గాని, సీతమ్మను అపహరించినటువంటి దుర్మార్గుడైనటువంటి రాక్షసుని యొక్క జాడ గాని తెలుసుకునే ప్రయత్నాన్ని మాత్రం నువ్వు మానద్దయ్యా అని అంటున్నాడు. అంటూ ఆయన కింతు త్వయా మైథిల్యాహ, మిథిలానగర రాజకుమారి అయినటువంటి సీతమ్మ యొక్క జాడను నీవు తెలుసుకోవడంలో ఏ రకమైనటువంటి జాగు చేయకుండా ఆమె అన్వేషణకు సంబంధించినటువంటి కార్యాన్ని నువ్వు చెయ్యాలి. అదేవిధంగా దురాత్మనః రౌద్రస్య చ రావణస్య పరిమార్గణే యత్నః కార్యః. పరిమార్గణము అంటే అన్వేషించడం. రావణుని యొక్క జాడ తెలిస్తే, సీతమ్మ ఎక్కడ ఉందో తెలిస్తే సీతమ్మను రక్షించాలి కనుక సీతమ్మ జాడ తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం నువ్వు మానవద్దయ్యా సుగ్రీవా అని చెప్పి, ఎందుకంటే వానరులందరితో కూడా కలిసి సీతమ్మను తప్పకుండా నేను వెతుకుతానయ్యా, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పి సుగ్రీవుడు రామచంద్రునికి మాట ఇచ్చాడు. అలా సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడంతో పాటు ఆ రాక్షసుడు కూడా ఎక్కడున్నాడో తెలిస్తే ఆ రాక్షసుని యొక్క సంహారం చేసి సీతమ్మను రక్షించాలి. కనుక ఇలాంటి కష్ట సమయంలో నీలాంటి బంధువు ఏ రకంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించావు కనుక దుర్మార్గుడైనటువంటి దుష్టాత్ముడైనటువంటి ఆ రావణుని గురించి కూడా అన్వేషించడానికి చేయవలసినటువంటి ప్రయత్నాన్ని నీవు చెయ్యి, ఆ రాక్షసుని యొక్క జాడ నీవు తప్పకుండా తెలుసుకోవాలి అని అంటూ ఉన్నాడు. అందులో ఇంకో మాట కూడా అన్నాడు, ఆ అన్వేషణ చేసేటటువంటి సందర్భంలో నీవు ఏ విధంగా అన్వేషణ చెయ్యాలి, ఇలా చెయ్యి అలా చెయ్యని నేనేం చెప్పనయ్యా, నీవు స్వతంత్రించి ఏ ప్రయత్నం చేత సీతమ్మ జాడ తెలుస్తుందో ఆ ప్రయత్నాన్ని నీవు చెయ్యి. అలా ప్రయత్నం మానకుండగా సీతమ్మ యొక్క జాడను తెలుసుకొని, అంటే ఈ సీతమ్మ జాడ తెలుసుకునే విషయంలో ఈ విధంగా చెయ్యని మాత్రం నేను చెప్పను అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ సుగ్రీవుని కార్యం ఏదైతే ఉందో, ఎందుకంటే పరస్పరము ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు కనుక సుగ్రీవుని యొక్క కార్యం ఏదైతే ఉందో ఆ సుగ్రీవుని పని నెరవేరడానికి తానేం చెయ్యాలో తెలియజేయని చెప్పని రామచంద్ర ప్రభు అంటూ, మయా చయదనుష్ఠేయం విశ్రబ్ధేన తదుచ్యతాం వర్షాస్వివ చ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి మయా చ యద్ అనుష్ఠేయం తత్ విశ్రబ్ధేన ఉచ్యతాం. అంటే రామచంద్ర ప్రభువు సీతమ్మ జాడను తెలుసుకోవడం అనేటటువంటి ప్రయత్నాన్ని మానొద్దు అని చెప్పాడు. మరి సుగ్రీవుడు కూడా తన భార్యను కోల్పోయి ఉన్నాడు, తన అన్న అయినటువంటి వాలి చేత అవమానింపబడి రాజ్యభ్రష్టుడై తాను ఋష్యమూక పర్వతం మీద రక్షణ పొందుతూ ఉన్నాడు. మరి అలాంటి సందర్భంలో రామచంద్రుడు మిత్రధర్మాన్ని పాటించినటువంటి వాడై తాను కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, ఏ విధంగా నా చేత ఏదైతే చెయ్యాలో
అంటే నేనేం చెయ్యాలో దాన్ని నాకు చెప్పవయ్యా అని అంటున్నాడు. దేనికి అనంటే తదు విశ్రబ్దేన వచ్చేతాం, అది నమ్మకంగా నా మీద ఉన్నటువంటి విశ్వాసం చేత నేను ఏ పని చేయడం ద్వారా నీవు సంతోషాన్ని పొందుతావో అలా ఏ పనిని చేయమంటావో దాన్ని చెప్పమన్నాడు. తవ సర్వం వర్షాసు సుక్షేత్ర ఇవ సంపద్యతే, అది కూడా ఆయన చక్కటి మాట చెప్పాడు. వర్షాసు సుక్షేత్రమివ, వర్షము పడితే చక్కగా పండిన పొలం ఏ విధంగా అయితే ఉంటుందో అలా నీవు చెప్పిన ఏ పనైనా సరే ఆ పండిన పొలంలాగా నీ కార్యం కూడా సఫలమవుతుంది. కాబట్టి నీవు ఏ కార్యం చేయమంటావో, నీవు ఎలా చేస్తే సంతోషాన్ని పొందుతావో, ఏమి చేయడం ద్వారా నీకు సంతోషం కలుగుతుందో ఆ మాటలు చెప్పమన్నాడు. అలా అనుకూలమైనటువంటి సమయంలో పంటను వేయడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం, ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో అలా రామచంద్రునికి నీవు చెప్పేటటువంటి కార్యం చేత అలాంటి ఫలితాన్ని నీవు పొందుతావు అన్నాడు. అంటే సుగ్రీవుడు కూడా కష్టంలో ఉన్నాడు కనుక సుగ్రీవుని యొక్క కష్టాన్ని కూడా తొలగించాలి. సుగ్రీవుని కష్టం తొలగించడానికి ఏం చెయ్యాలో అడుగుతూ ఉన్నాడు. మయా చయదిదం వాక్యం అభిమానాత్ సమీరితం తత్వయా హరిశార్దూల తత్వమిత్యుపధార్యతాం. రామచంద్రుడు ఇంకో మాట కూడా అన్నాడు, ఓ హరిశార్దూల అన్నాడు. హరిశబ్దానికి వానరుడు అని కూడా అర్థం. హరిశార్దూల, శార్దూల శబ్దం ఎప్పుడూ కూడా రెండో పదంగా ఉంటే శ్రేష్ఠుడు అనేటటువంటి అర్థం ఇస్తుంది. అంటే హరిశార్దూల అంటే వానరుల్లో శ్రేష్టమైనటువంటి వాడా ఓ సుగ్రీవా. ఇక్కడ మయా అభిమానాత్ యదిదం వాక్యం సమీరితం, నేనేదో నీకు కష్టం ఉంది కదా కాబట్టి నీకు సహాయం చేస్తాను అని ఒక మాట, ఏదైతే నీకు సంతోషం కలుగుతుందో ఆ మాటను చెప్పు అని అడిగాను కదా. ఇలా నేను చెప్పినటువంటి మాట అభిమానాత్ అంటే నాలో ఉన్నటువంటి పరాక్రమం మీద నమ్మకం చేత గాని ఏ వాక్యం అయితే చెప్పబడిందో అది తప్పకుండా పూర్తవుతుంది, దాని మీద విశ్వాసం ఉంచు. తత్వయా తత్వం ఇది ఉపధార్యతాం, నేను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది నిశ్చయము అంటే నీ కార్యము తప్పకుండా నెరవేరుతుంది. అంతే తప్ప ఏదో స్నేహితుడిని ఊరడించాలి కాబట్టి, స్నేహితుడు దుఃఖంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంతోషాన్ని కలిగించాలని ఏదో వాక్యం చెప్పానని నువ్వు అనుకోవద్దయ్యా సుగ్రీవా. నీకు ఏ పని కావాలో, నీకు సంతోషం కలగడానికి, ఎందుకంటే నువ్వు రాజ్యం నుంచి భ్రష్టుడై ఉన్నావు, తిరిగి రాజ్యాన్ని పొందాలి. అలాగే భార్యను కోల్పోయి ఉన్నావు, తిరిగి భార్యను పొందాలి. కనుక నీవు నీ దుఃఖాన్ని తొలగించుకోవడానికి నేనేం చెయ్యాలో అది చెప్పు, నీవు చెప్పినటువంటి పని తప్పకుండా నెరవేరుతుంది అన్న విశ్వాసంతో నేనేం చెయ్యాలో చెప్పు అని రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇలా అభిమానంతో పలికినటువంటి మాటలు యథార్థములని భావించు, అవి తప్పకుండా నెరవేరుతాయని భావించు అన్నాడు. ఆ మాటను అనడానికి ఆయన ఏం చేశాడంటే రామచంద్ర ప్రభువు అనృతం నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ చ తే శపే. రామచంద్ర ప్రభువు యొక్క సత్యవాక్య వ్రతం అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సత్యవాక్పాలన, ఆ వాక్పాలన కోసమే తండ్రి మాటను నిలబెట్టడం కోసం అని చెప్పి తెల్లవారితే రాజు కావలసినటువంటి రామచంద్ర ప్రభువు అరణ్యాలకు వచ్చాడు. అలా అరణ్యాలకు వచ్చినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ప్రియురాలైనటువంటి సీతాదేవి రాక్షసుని చేత అపహరించబడింది. తాను ఇంత కష్టంలో ఉన్నా కూడా సత్యాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. అలా సత్యాన్ని నిరంతరము కూడా తను వ్రతంగా దీక్షగా పాటించినటువంటి రామచంద్ర ప్రభువు అంటున్నాడు, సత్యవ్రతం ఏదైతే ఉందో భారతీయ సంస్కృతిలో సత్యవాక్పాలన చేసినటువంటి ఆదర్శప్రాయుడైనటువంటి రామచంద్ర ప్రభువు మాట ఇది. అందుకే రామచంద్రుడు అంటున్నాడు, కదాచ అనృతం న ఉక్త పూర్వం మే, నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదయ్యా, అసత్యాలు చెప్పలేదు. అనృతము అంటే అసత్యం, అసత్యం అనేటటువంటిది నేను చెప్పలేదు. కదాచన నవక్ష్యే, పోని భవిష్యత్తులో ఎప్పుడైనా చెబుతానని నువ్వు అనుకుంటున్నావు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు నేను అబద్ధం చెప్పను, అసత్యం ఆడను. కనుక అసత్యం ఇది వరకు చెప్పలేదు, ఇక పైన నేను అసత్యాన్ని ఆడను. కాబట్టి ఏతత్తే ప్రతిజానామి, నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడు. అంటే ప్రాచీన భారతంలో ప్రతిజ్ఞ అంటే ఏమిటి అంటే దాన్ని తప్పకుండా నెరవేర్చేటటువంటి దృఢ సంకల్పంతో తాము ఇచ్చినటువంటి మాటను తమ ప్రాణాలు పోయినా నిలబెట్టుకునే విధంగా చేసేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ప్రతిజ్ఞ అన్నారు. అలాంటి ప్రతిజ్ఞ రామచంద్రుడు చేస్తూ అహం సత్యేనైవ శపామి, తాను ఒట్టు పెడుతున్నాడు.
ఎవరి మీద ఒట్టు పెడుతున్నాడయ్యా అంటే సత్యం మీదనే ఒట్టు పెడుతున్నాడట ఆయన. అలా సత్యం మీదనే ఒట్టు పెట్టి రామచంద్ర ప్రభు అంటున్నాడు, నేను చెప్పినటువంటి మాటలు యథార్థములు, నేను చెప్పినటువంటి మాటలు అని అంటే సుగ్రీవుని యొక్క కార్యం నెరవేరుతుందని నేను ఏదైతే చెప్పానో అవి తప్పకుండా నెరవేరుతాయ్యా అని చెప్పి ఆయన సత్యం మీద ఒట్టు పెట్టి చెబుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి తన మాటను యథార్థంగా భావించమంటున్నాడు. ఏదో మిత్రుని ఊరడించడానికి చెప్పినటువంటి మాటలుగా కాకుండా అవి యథార్థములని భావించి నేను చేసినటువంటి ప్రతిజ్ఞ అంటే రామచంద్ర ప్రభు సత్యానికి కట్టుబడినటువంటి వాడు కనుక, తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటటువంటి వాడు కనుక, సత్యపాలన నియమాన్ని కలిగి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ తతః ప్రహృష్ట సుగ్రీవః వానరైః సచివైః సహ రాఘవస్య వచః శ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషతః. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు ఈ విధంగా తాను సత్యం మీదనే ఒట్టు వేసి తాను ఇప్పటి వరకు ఎప్పుడు అసత్యాన్ని పలకలేదు, ఇక భవిష్యత్తులో అసత్యాన్ని పలకపోను, కాబట్టి నేను చెప్పినటువంటి మాటలు ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడో, ఆ మాటలు విని సుగ్రీవుడు ప్రహృష్ట సచివై వానరై సహ సుగ్రీవ, తన యొక్క మంత్రులతో పాటు ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు రాఘవస్య వచః విశేషత ప్రతిజ్ఞాతం శృత్వా, రావణి యొక్క మాటలు అలాగే విశేషించి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఈ రెండింటినీ కూడా విన్నటువంటి వాడే ప్రహృష్ట చాలా సంతోషించాడు. ఎందుకంటే తన కార్యం నెరవేరుతుంది, తన కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి మిత్రధర్మాన్ని పాటించిన రామచంద్రుడు ప్రతిజ్ఞ చేశాడు. తాను ఇంతవరకు ఎప్పుడు కూడా అసత్యాన్ని పలకలేదు, ఇక మీద అసత్యాన్ని పలకనన్నాడు కనుక తన కార్యం నెరవేరబోతోంది. తన కార్యం నెరవేరబోతుందన్నటువంటి ఆనందం చేత, అది కూడా విశేషంగా రామచంద్ర ప్రభు సత్యం మీద ఒట్టు పెట్టడం చేత, తన మాటలను విశ్వసించు అని చెప్పడం చేత సుగ్రీవుడు ఆనందాన్ని పొందాడు అని మహర్షి అంటూ ఉన్నారు. అలా సంతోషాన్ని పొందినటువంటి వాడవై ఏవమేకాంత సంపృక్తౌ తతస్థౌ నరవానరౌ ఉభావన్యోన్య సదృశం సుఖం దుఃఖం ప్రభాషత. ఈ విధంగా రావణి మాటలు విన్న తరువాత తతః ఏవం ఏకాంత సంపృక్తౌ తౌ ఉభౌ నరవానరౌ, ఈ విధంగా ఏకాంతంగా వారిద్దరూ కూడా ఆ నరుడు వానరుడు అంటే నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు, వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు, వారిద్దరూ కూడా పరస్పరము అన్యోన్య సదృశం సుఖం దుఃఖం ప్రభాషతం, అంటే వారు పరస్పరము వారికి కలిగినటువంటి సుఖాలు వారికి కలిగినటువంటి దుఃఖాలు ఒకళ్ళొకొకళ్ళు చెప్పుకుంటున్నారు. రామచంద్ర ప్రభువు రాక్షసుని చేత అపహరించబడినటువంటి సీతమ్మ తల్లి గురించి చెబుతూ ఉంటే, సుగ్రీవుడు తాను రాజ్యం నుంచి ఏ విధంగా తన అన్న అయినటువంటి వాలి ద్వారా రాజ్యభ్రష్టుడయ్యాడో, తన భార్యను ఏ విధంగా కోల్పోయాడో తన దుఃఖాన్ని చెప్పుకుంటున్నాడు. ఇలా నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు అదేవిధంగా వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు పరస్పరం ఒకళ్ళ సుఖాలు దుఃఖాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండగా, మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముక్ష్యః తదా స్వకార్యం హృదయేన విద్వాన్. ఇక్కడ విద్వాన్ అని సుగ్రీవుని సంబోధన చేస్తూ ఉన్నారు. ఎలాగా అంటే రామచంద్ర ప్రభు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఊరడింపజేసేటటువంటి మాటలు మాట్లాడటమే కాకుండా తన కార్యం ఎలా నెరవేరాలో ఆ విధంగా రామచంద్ర ప్రభు యొక్క దుఃఖాన్ని తొలగించినటువంటి వాడు కనుక విద్వాన్ సహ హరివీర ముఖ్య హరిహి, పండితుడైనటువంటి వాడు వానర వీరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు సుగ్రీవుడు రామచంద్రుని ఓదార్చుతూ సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడడం చేత మహానుభావస్య తస్య నరాణాం వృషభస్య, గొప్ప సామర్థ్యం కలిగినటువంటి రాజాదిరాజైనటువంటి రామచంద్రుని యొక్క మాటలు విని తదా కార్యం కృతం హృదయేన మేనే, తన యొక్క పని నిశ్చయంగా పూర్తయినట్టే అని చెప్పి తాను మనసులో నిశ్చయం చేసుకున్నాడు. అంటే ఇక తాను రాజ్యాన్ని పొందినట్టే, తిరిగి తన భార్యను పొందినట్టే అని చెప్పి సుగ్రీవుడు ఇక్కడ గొప్ప సామర్థ్యం కలిగినటువంటి రామచంద్రుని యొక్క మాటలు, ఆయన యొక్క ప్రతిజ్ఞ విని వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు పరమ సంతోషంతో తన కార్యం పూర్తయినట్టే అని మనసులో అనుకున్నాడు. ఇలా వాలి సంహారం నిశ్చయమే నిశ్చయించుకోవడము అనేటటువంటి వాక్యంతో 7వ సర్గ పూర్తవుతుంది.
ఇలా రామసుగ్రీవులు ఇద్దరూ కూడా అగ్నిసాక్షిగా మిత్రులై తమ కష్టసుఖాలను ఒకరికొకరు చెప్పుకోవడం, సీతమ్మ ఆభరణాలను చూసి దుఃఖాన్ని పొందినటువంటి రామచంద్రుని ధైర్యాన్ని వహించమని, దుఃఖాన్ని విడిచిపెట్టమని చేతులు జోడించి సుగ్రీవుడు ప్రాధేయపడ్డం, సుగ్రీవుని యొక్క ఓదార్పు వాక్యాలు విని రామచంద్రుడు తిరిగి తన యొక్క సహజమైనటువంటి స్థితిని పొంది సాంత్వనమైనటువంటి వాక్యముల చేత సుగ్రీవుని కౌగలించుకోవడం, దురాత్ముడైనటువంటి రావణుని ప్రదేశాన్ని అన్వేషించడంలో ఏమరపాటు లేకుండగా ఆ ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్పడం, సుగ్రీవుని కార్యాన్ని తాను తప్పకుండా పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేయడం, ఇలాంటి విషయాలు తెలియజేసేటటువంటి 7వ సర్గను మనం పూర్తి చేసుకున్నాం. ఇది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 7వ సర్గః. ఇలా 7వ సర్గ పూర్తయిన తరువాత సుగ్రీవుడు తన కష్టమైనటువంటి స్థితిని రామచంద్రునికి తెలియజేస్తూ ఉన్నాడు. రాముడు సుగ్రీవుని ఓదార్చి అసలు వాలికి సుగ్రీవునికి ఏ విధంగా వైరం కలిగింది, ఇద్దరు కూడా సోదరులే, సోదరులైనటువంటి వారి మధ్య శత్రుత్వం అనేది ఏ విధంగా కలిగింది అని ప్రశ్నించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసేటటువంటి 8వ సర్గలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 8వ సర్గః. పరితుష్టస్తు సుగ్రీవః తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రతో రామం ఇదం వచనమబ్రవీత్. వానరః సుగ్రీవః తేన వాక్యేన పరితుష్టః. నీకు ఏ కార్యం చేయడం ద్వారా సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని నాకు చెప్పవయ్యా, తప్పకుండా నీ పని పూర్తవుతుంది, ఇది యథార్థమని విశ్వసించు అని రామచంద్రుడు పలికినటువంటి మాటలు విని సంతోషించిన వాడై శూరం లక్ష్మణస్యాగ్రజం ఇదం అబ్రవీత్. శూరుడైనటువంటి లక్ష్మణస్వామి యొక్క అగ్రజుడైన రామచంద్రునితో ఈ మాటలు అంటున్నాడు అని అన్నాడు. ఎందుకంటే లక్ష్మణస్వామి కూడా అక్కడే ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ ఉండగా సుగ్రీవుడు తన యొక్క దుఃఖాన్ని రామచంద్ర ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక లక్ష్మణాగ్రజం శూరం, లక్ష్మణుని యొక్క అగ్రజుడైనటువంటి శూరుడైనటువంటి రామచంద్రునితో ఈ విధంగా పలుకుతున్నాడు అని అన్నాడు. ఏం చెప్పాడయ్యా అనంటే, సర్వతాహమనుగ్రాఖ్య దేవతానామ సంశయ ఉపపన్న గుణోపేత సఖాయస్య భవాన్ మమ. నా సౌభాగ్యం ఎటువంటిదయ్యానంటే నీలాంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడితో స్నేహం కలిగింది. రామచంద్ర ప్రభువుతో కలిగినటువంటి స్నేహము తన భాగ్యమని సుగ్రీవుడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఉపపన్న గుణోపేత భవాన్ యస్య మమ సఖా. అంటే ఈయన రాజలక్షణములతో ఉన్నాడు, గొప్ప పరాక్రమ సంపన్నుడై ఉన్నాడు, సద్గుణములు కలిగి ఉన్నాయి రామచంద్రుడిలో. అలాంటి గొప్ప పరాక్రమవంతుడైన వాడు, సద్గుణ సంపన్నుడు, నిత్యము కూడా సత్యవాక్యాన్ని పాలన చేసేటటువంటి రామచంద్ర ప్రభువు లాంటి గొప్ప స్నేహితుడు తనకు లభించాడు. అలాంటి స్నేహితుడు తనకు మిత్రుడవడం చేత అహం సర్వతా దేవతానాం అనుగ్రాహ్య, అలాంటి నేను అన్ని విధాలుగా దేవతల చేత అనుగ్రహించబడినటువంటి వాడను అని న సంశయ, ఏ రకమైనటువంటి సందేహము లేదయ్యా. దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేతనే నీలాంటి గొప్ప మిత్రుడు నాకు లభించాడు, గొప్ప రాజలక్ష్యములు కలిగినటువంటి వాడవు, నీలాంటి వాడిని స్నేహితుడిగా పొందడం అనేటటువంటిది నా భాగ్యము, నేను ధన్యుణ్ణి అని అంటూ ఉన్నాడు. అలా పరిపూర్ణమైన దేవతానుగ్రహం చేతనే భాగ్యశాలినైనటువంటి నేను నీలాంటి మిత్రుని పొందాను అని రామచంద్రుడు గొప్ప పరాక్రమ సంపన్నుడు, అంటే వాలి యొక్క అవరోధాన్ని తొలగించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు తనకు మిత్రుడయ్యాడు. అంతటి పరాక్రమ సంపన్నుడైనటువంటి రామచంద్ర ప్రభు మిత్రుడవడం అన్నది దైవానుగ్రహము, తన యొక్క భాగ్యము అని చెప్పి సుగ్రీవుడు చెబుతూ తిరిగి అంటున్నాడు. శక్యం ఖలు భవేద్రామ సహాయేన త్వయానఘ సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిం పునః ప్రభో. ఎలాంటి దోషములు లేనటువంటి వాడు రామచంద్ర ప్రభు కనుక ఎలాంటి దోషములు లేనటువంటి ఓ రామచంద్ర, త్వయా సహాయేన సురరాజ్యమపి ప్రాప్తుం శక్యం, నీవు గనక సహాయంగా ఉంటే
దేవతల రాజ్యాన్నైనా సరే నేను పొందగలుగుతాను. సురరాజ్యమపి ప్రాప్తం శక్యం. ఇక అలాంటిది దేవతల రాజ్యమే నేను పొందుతాను అని అంటే ఇక సామాన్యమైనటువంటి నా కిష్కింధ రాజ్యం నాకు దొరకకుండా పోతుందా? తప్పకుండా నీ సహాయం చేత నేను నా రాజ్యాన్ని పొంది తిరిగి రాజ్యాభిషిక్తులను అవుతాననేటటువంటి విశ్వాసం నాకు కలిగిందయ్యా. అలాంటి గొప్ప స్నేహితుడు నాకు లభించాడు, సద్గుణ సంపన్నుడు, పరాక్రమవంతుడైన వాడు. అలాంటి రామచంద్రుని యొక్క సహాయం చేత దేవతల రాజ్యమే నాకు లభించగలదు, అలాంటిది నా రాజ్యం నాకు లభించదా అని చెప్పి కిష్కింధ రాజ్యాన్ని పొందడంలో తనకి ఏ రకమైనటువంటి కష్టము ఉండదు, తన కార్యం నెరవేరినట్టే అని చెప్పి సుగ్రీవుడు పరమ సంతోషంతో రామచంద్రుని యొక్క మాటలు విని ఆ పరాక్రమాన్ని విశ్వసించి సుగ్రీవుడు ఈ విధంగా పలికాడు అనేటటువంటి రామచంద్రుని పట్ల ఉన్న విశ్వాసాన్ని సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. అలా పరమ సంతోషంతో సుగ్రీవుడు పలికినటువంటి మాటలు, రామచంద్రునికి సుగ్రీవునికి జరిగినటువంటి సంభాషణ, వీటిని తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. కింతు యత్నస్త్వయా కార్యః మైథిల్యా పరిమార్గణే రాక్షసస్య చ రౌద్రస్య రావణస్య దురాత్మనః మయా చ యదనుష్ఠేయం విశ్రప్తేన తదుచ్యతాం వర్షాస్వివ చ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి మయా చ యదిదం వాక్యం అభిమానాత్ సమీరితం తత్వయా హరిశార్దూల తత్వమిత్యుపధార్యతాం అనృతం నోక్తపూర్వం మే నచ వక్ష్యే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ చ తే శపే తతః ప్రహృష్టః సుగ్రీవః వానరైః సచివైః సహ రాఘవస్య వచః శ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషతః ఏవమేకాంత సంపృక్తౌ తతస్థౌ నరవానరౌ ఉభావన్యోన్య సదృశం సుఖం దుఃఖం ప్రభాషతాం మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్యః తదా స్వకార్యం హృదయేన విద్వాన్ ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే సప్తమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః. పరితుష్టస్తు సుగ్రీవః తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రతో రామం ఇదం వచనమబ్రవీత్ సర్వతాహమనుగ్రాహ్యః దేవతానామ సంశయః ఉపపన్న గుణోపేతః సఖాయస్య భవాన్ మమ శక్యం ఖలు భవేద్రామ సహాయేన త్వయా నఘ సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిం పునః ప్రభో ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే అష్టమే సర్గే త్రయః శ్లోకాః. ఇలా రామసుగ్రీవుల మధ్య జరిగిన సంభాషణను తెలియజేసే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమం పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.